హలో కొచ్చియనా, హాయ్ దయా, ఎలా ఉన్నారు? సూపర్. ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం అవును, ఇట్స్ రియల్లీ అమేజింగ్. నిజంగా దేవుడు ప్రతి పరిస్థితిలో మనల్ని నడిపిస్తూ మనల్ని బలపరుస్తున్నాడు. నిజంగా ఆయనని ఆరాధించడం మన జీవితంలో ఎంతో ఆనందకరం, గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎస్ దయా, ఇట్ ఇస్ రియల్లీ అమేజింగ్. దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి. అవును, ఇలా ఆరాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎడ్విన్ కూడా మనతో కలవడం, ఇలా అందరం కలిసి దేవుని ఆరాధించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో అదేవిధంగా మనం లివింగ్ వర్డ్ కమ్యూనిటీ సంఘాన్ని, జయాన్ సంఘాన్ని కూడా మనం ఆరాధనలోకి ఆహ్వానిద్దామన్నా. We welcome both the Living Word Community Church and the Zion Fellowship Church to come and join us to worship Him, to worship our King of Kings, our Lord, our Savior. ప్రియమైన సంగమా, దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి మీరు ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుని వైపు మనం చూస్తూ దేవుని ఆరాధిద్దాం. ఇది మంచి సమయం. Let's look to the Lord, Him, and let's worship Him. సో మనం దయచేసి దేవుని వైపు చూద్దాం. ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితులు అయినా మనం దేవుడికి అన్నీ తెలుసు, ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ఇలా కలిసి దేవుని ఆరాధిద్దాం. Wherever you are, whatever you are doing, leave everything and come, let's worship. దయచేసి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. In spirit and in truth, we will worship Him. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవునికి ఆలయంగా ఉంటున్న, మన శరీరం దేవునికి ఆలయంగా ఉంటుంది. ఈ యొక్క శరీరాన్ని, ఆయన ఆలయాన్ని మనం పరిశుద్ధపరుస్తూ ఆయనకు పరిశుద్ధంగా దేవునికి మనం సమర్పించుకుందాం. Come, let's worship. దయచేసి మనం దేవుని ఆరాధిద్దాం. దేవుని వైపు చూస్తూ దేవుని గణపరుద్దాం. Father, we thank you. We praise you, Lord. దేవా, నీకే వందనాలయ్యా, నీకే మహిమ ఘనత. నీవు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. Thank you, Lord, that you gave us this opportunity to worship you once again, to seek you, to fix our eyes on you, to look to you, Lord. నీ వైపే మా కన్నులనెత్తి తండ్రి, నిన్ను చూసే భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకు నీకు వందనాలయ్యా. మేము నిన్నే ఆరాధిస్తాం అనుకుంటున్నామయ్యా. మా తోడుండి మమ్మల్ని నడిపించు పరిశుద్ధాత్మ దేవా. Be with us and lead us, O Holy Spirit. నడిపించండి. Come, let's worship. తండ్రి స్తుతించుచు పాడెదము, రారాజు యేసుని చేరి. రండి స్తుతించుచు పాడెదము, రారాజు యేసుని చేరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడెదము, రారాజు యేసుని చేరి. Come on everyone. రండి స్తుతించుచు పాడెదము, రారాజు యేసుని చేరి. శ్రీ యేసు, శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. శ్రీ యేసు కాంతి, శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. పాపములన్నిటి బాపుం భజించు యేసుని నామం. మనమందరం కలిసి పాపములన్నిటి బాపెన్ భజించు యేసుని నామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. Everyone. Hallelujah, hallelujah.
స్తుతించుచు పాడెదము రారాజు యేసుని చేరి రండి రండి స్తుతించుచు పాడెదము రారాజు యేసుని చేరి హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 Come on, let's worship. మరణము మరణము జయించి లేచన్ మరణపు ముల్లును విరచన్ మరణము జయించి లేచన్ మరణపు ముల్లును విరచన్ మధురము యేసుని నామం మరువకు యేసుని ధ్యానం మధురము మధురము యేసుని నామం మరువకు యేసుని ధ్యానం హల్లెలూయా 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 ఆమేన్ 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 మనందరం కలిసి పాడదాం హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 రండి స్తుతించుచు పాడెదము రారాజు యేసుని చేరి రండి స్తుతించుచు పాడెదము రారాజు యేసుని చేరి రండి స్తుతించుచు పాడెదము రారాజు యేసుని చేరి రండి రండి స్తుతించుచు పాడెదము రారాజు యేసుని చేరి Hallelujah. Hallelujah. A God, His name is so beautiful. దేవుని నామం ఎంతో మధురమైనది అందమైనది. His name is so amazing. ఆయన నామం గొప్పదై ఉంటుంది. Let's believe. మనం ఆయన నమ్ముతూ ఆయన వైపు చూద్దాం. Let's ask Him మనం దేవుని అడుగుదాం that He would shine His light ఆ యొక్క వెలుగు మన మీద ప్రకాశించే విధంగా మనం on దేవుని our అడుగుదాం. lives, మన జీవితాల్లో ప్రకాశించే విధంగా దేవుని అడుగుదాం. on our nation, మన యొక్క దేశం మీద ఆ యొక్క ప్రపంచం మీద on His people, ఆయన యొక్క ప్రజల మీద on our families, మన కుటుంబాల మీద on the church, సంఘము మీద on this world, ఈ యొక్క ప్రపంచమంతటి మీద everywhere. ప్రతి స్థలములో Let His light shine. ఆయన యొక్క వెలుగు ప్రకాశించే విధంగా మనం ప్రార్థన పూర్వకంగా దేవుని అడుగుదాం. Your love is shining in the midst of the darkness, shining. Jesus, light of the world, shine upon
truth that will bring us. Shine on me. Shine on me. Shine, Jesus, shine. Fill this land with the Father's glory. Blaze, Jesus, blaze. Set our hearts on fire. Flow, river, flow. Flood the nations with grace and mercy. Send forth your word, Lord, and let there be light. Lord, I come to your awesome presence, from the shadows into your radiance. By the blood I may enter your brightness. Search me, try me, consume all my darkness. Shine on me. Shine on me. Shine, Jesus. Shine, Jesus, shine. Fill this land with the Father's glory. Blaze, Spirit, blaze. Set our hearts on fire. Flow, flow, river, flow. Flood the nations with grace and mercy. Send forth your word, Lord, and let there be light. As we gaze on your kingly brightness, so our faces display your likeness. Ever changing from glory to glory. Mirrored here, may our lives tell your story. Shine on me. Sing, shine on. Shine on me. Shine, Jesus. Shine, Jesus, shine. Fill this land with the Father's glory. Blaze, Spirit, blaze. Set our hearts on fire. Flow, river, flow. Flood the nation with grace and mercy. Send forth your word, Lord, and let there be light. Shine, Jesus. Shine, Jesus, shine. Fill this land with the Father's glory. Blaze, Spirit, blaze. Set our hearts on fire. River flow, river flow. Flood the nation with grace and mercy. Send forth your word, Lord, and let there be light. Lord, let there be light. Lord, let there be light. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Yes, Lord. Let your light shine, Father. అయ్యా నీ యొక్క వెలుగు మా మీద ప్రకాశింపజేయండి. Let your light shine, Lord, అయ్యా నీ యొక్క వెలుగు మా మీద ప్రకాశింపజేయండి. upon this nation, అయ్యా Father. యొక్క దేశం అంతటి మీద, Upon every nation, ప్రతి Father. ఒక్క దేశం మీద. Yes, Lord. అవునయ్యా. Lord, we see here, Lord, అయ్యా నేను ఈ వైపు
నీ వైపు the చూస్తున్నాము. floods of these rains that are falling. అయ్యా ఈ వర్ష కారణంగా వచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి So much of damage, అయ్యా Lord. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు So much of loss, Father. అయ్యా ఎంతో నష్టపోయినాము అక్కడికి. So many people struggling, అయ్యా Father. ఎంతో మంది ప్రజలు కష్టపడుతున్నారు. But Lord, we ask, Father, we ask for the flood and the river of your presence to flow, Father ఈ God. సమయమందు నీ యొక్క ఆ జీవ జలమును మా మధ్యలో Which ప్రవహింపజేయాలని is the ప్రార్థిస్తున్నాము. very, very comfort of Father God to each one of them, Father God. అయ్యా మమ్మల్ని అందరిని అది బలపరిచే విధంగా ఉంటుంది. Yes, Lord. అవునయ్యా. Yes, Jesus. Yes, Father. Let your light shine, Lord. ఒక వెలుగును మా మీద ప్రకాశింపజేయండి. Let us all worship Him. అందరం దేవుని ఆరాధిద్దాం. నా జీవితము నీ మాటతోనే ఆరంభించేదన్ మాప్తమన్నా నీ మాటతోనే ఆరంభించేదన్ నా జీవితము నీ మాటతోనే ఆరంభించేదన్ సమాప్తమన్నా నీ మాటతోనే ఆరంభించేదన్ జయమే జయమే నీ మాటలో జయమే జయమే నీ మాటలో జయమే జయమే నీ మాటలో జయమే జయమే ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా నా చింతలన్నీ నీ కౌగిలిలో ఆశలన్నీ నీ సన్నిధిలో కమాన్ అందరం కలిసి పాడదాం నా చింతలన్నీ నీ కౌగిలిలో మరచిపోయేదన్ నా ఆశలన్నీ నీ సన్నిధిలో సమర్పించేదన్ ఆనందమే నందమే నీ కౌగిలిలో ఆనందమే నందమే నీ సన్నిధిలో ఆనందమే నందమే నీ కౌగిలిలో ఆనందమే నందమే ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా మీరందరూ నమ్ముతున్నారా అండి ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నదని ఆయన కవగిలిలో మనం అన్ని చింతలని మర్చిపోతామని ఎస్ లార్డ్ నీలోనే విజయము
నీలోనే ఆనందము, నీలోనే విజయము, నీలోనే ఆనందము, నీలోనే విజయము, నీలోనే ఆనందము, నీలోనే విజయము, నీలోనే ఆనందము, ఆనందమే నందమే నీ కౌగిలిలో, ఆనందమే నందమే నీ సన్నిధిలో, ఆనందమే నందమే నీ కౌగిలిలో, ఆనందమే నందమే. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. Sing. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. Yes, Jesus. Yes, Lord. నా చింతలన్నీ నీ కౌగిలిలో మరచిపోయేదన్, నా ఆశలన్నీ నీ సన్నిధిలో సమర్పించేదన్. యేసయ్యా, నా చింతలన్నీ నీ కౌగిలిలో మరచిపోయేదన్, నా ఆశలన్నీ నీ యేసయ్యా సమర్పించేదన్. ఆనందమే నందమే నీ కౌగిలిలో, ఆనందమే నందమే నీ సన్నిధిలో, ఆనందమే నందమే నీ కౌగిలిలో, ఆనందమే నందమే. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. Hallelujah. Hallelujah. Yes, Jesus. In your arms, Father, we forget, Lord, all our worries, Father. All our worries, Father. నీ సన్నిధిలో మా ప్రతి బాధలన్నీ మర్చిపోతామయ్యా. Yes, Jesus. అవును తండ్రి, నీకు వందనాలు. As we remain in the attitude of worship. Let's call out to Him. మనం దేవుని ఆహ్వానిద్దాం మన మధ్యలోకి. Because when we call Him, మనం ఎప్పుడైతే దేవుని మన మధ్యలోకి ఆహ్వానిస్తామో, our God, మన దేవుడు who is the God of a mighty army, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఉంటున్నాడు. He would come for us ఆయన మన కోసం వచ్చేవాడిగా ఉంటున్నాడు. and fight on behalf of us. మన మధ్యలో ఆయన సన్నిధిని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. Anyone out there who is fighting a battle
If you feel that you're alone, మనం ఒంటరిగా ఉన్నామనే యుద్ధంలో అటువంటి వైఖరి మనం కలిగి ఉన్నట్లయితే today I want to remind you, ఈరోజు నేను మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. as we sing this song, మనం ఈ పాట పాడుతుండగా I want you to declare మనం ప్రచురం చేద్దాము from the deep within your heart మన హృదయ అంతరంగంలో నుండి, and say that your God, మనం చెప్తాం, దేవా మీరు నా ప్రభువు ఉంటున్నారు, the God of angel armies, అయ్యా మీరు దూతల చేత మమ్మల్ని రక్షించే దేవుడిగా ఉంటున్నారు, is with you. మనతో ఉంటున్నాడు ఆయన. Come on, let's sing. దయచేసి మనం దేవుని ఆరాధిద్దాం. You hear me when I call, you are my morning song. Though darkness fills the light, it cannot hide the light. Whom shall I fear? You crush the enemy underneath my feet. You are my sword and shield. Though troubles linger still, whom shall I fear? Sing again. Whom shall I fear? I know who goes before me. I know who stands behind. The God of angel armies is always by my side. The one who reigns forever, he is a friend of mine. The God of angel armies is always by my side. My strength is in your name, for you alone can save. You will deliver me. Yours is the victory. Whom shall I fear? Come on, let's declare, all of us. Whom shall I fear? I know who goes before me. I know who stands behind. The God of angel armies is always by my side. The one who reigns forever, he is a friend of mine. The God of angel armies is always by my side. I know who goes before me. I know who stands behind. The God of angel armies is always by my side. The one who reigns forever, he is a friend of mine. The God of angel armies is always by my side. Sing. Nothing formed against me shall stand. You hold the whole world in your hand. I'm holding on to your promises. You are faithful. You are faithful. Nothing formed against me shall stand. You hold the world. You hold the whole world in your hand. I'm holding on, Lord. I'm holding on to your promises. You are faithful. You are faithful. You are faithful. Sing along. I know who goes before me. I know who stands behind. The God of angel armies is
chief angel army దేవదూత సైన్యం కలిగిన గొప్ప దేవాన్ని is always by my side. అయ్యా మీరు ప్రతి విషయంలో ప్రతి స్థలంలో మాతో ఉంచిన Is దేవుడు always అయ్యా ప్రతి సమయంలో ప్రతిసారి మా వైపు ఉంచిన దేవుడు అయినారు. అవునయ్యా ప్రతిసారి ప్రతి సమయంలో మా సైడ్ ఉంచిన మా దేవానికి వందనాలు. భయపడను నిలిచెదను. Sing along. భయపడను నిలిచెదను. నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. భయపడను నిలిచెదను. Sing along, రాజుల రాజా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా. అందరం కలిసి పాడదామండి. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా. భయపడను నిలిచెదను. నీ వాగ్దానము నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ కార్యములు సంపూర్ణము పరిపూర్ణము. యేసయ్యా నీ వాక్యములు జీవమునిచ్చును నెమ్మదినిచ్చును. భయపడను భయపడను నిలిచెదను. అందరం కలిసి పాడదాం. భయపడను తండ్రి భయపడను నిలిచెదను. నీ వాగ్దానము నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. భయపడను యేసయ్యా నిలిచెదను. ఎంతమంది అండి భయానికి గురవుతున్నారు? నాతో కలిసి మీరందరూ చాటి చెప్పగలరా? అవును తండ్రి నేను భయపడను భయపడనయ్యా నేను భయపడనయ్యా నేను భయపడనయ్యా
దేనికి నేను భయపడను అయ్యా. నేను భయపడను చావు నా అయ్యా. ఎదురుగా నిలుచున్న తండ్రి నేను అవునయ్యా, భయపడనయ్యా. భయపడను తండ్రి. ఎందుకంటే చావును జయించిన దేవుడవు. ఆమేన్. అవును తండ్రి, నీకు వందనాలు. నీవు నాతో ఉండగా తండ్రి నేను దేనికి భయపడను. భయపడనయ్యా. నాకు ఏ చింత లేదయా, ఏ చింత ఏ లేదయ్యా, దిగులు లేదయా. ఏ దిగులు లేదు దేవా నీకు. Yes, Jesus. Yes, Lord. Yes, Jesus. This is how I fight my battles. Sing. This is how I fight my battles. Sing along. This is how I fight my battles. Sing with me. This is how I fight my battles. Sing all of us together. This is how I fight my battle. This is how I fight my battle. Holding on to you, Jesus. This is how we fight. This is how I fight my battles. This is how I fight my battles. It may look like I'm surrounded, but I'm surrounded by you. Yes, Lord. It may look like I'm surrounded, but I'm surrounded by you. It may look like I'm surrounded, but I'm surrounded by you. It may look like I'm surrounded, but I'm surrounded by you. This is how I fight my battles. This is how I fight my battles. Let us all fight our battles in His presence. This is how I fight my battles. Holding on to His promises, let's sing out. This is how I fight my battle. It may look like I'm surrounded, but I'm surrounded by you. It may look like I'm surrounded, but I'm surrounded by you. It may look like I'm surrounded, but I'm surrounded by you. It may look like I'm surrounded, but I'm surrounded by you. This is how I fight my battles. This is how I fight my battles. I'm fighting every battle. This is how I fight my battles. Along with you, Jesus. This is how I fight my battle. Yes, Lord. This is how we fight. It may look like I'm surrounded, but I'm surrounded by you. It may look like I'm surrounded, but I'm surrounded by you. Yes, Lord. It may look like I'm surrounded, but I'm surrounded by you. It may look like I'm surrounded, but I'm surrounded by you. It may look like I'm surrounded, but I'm surrounded by you. However it seems, it may look like I'm surrounded, but I'm surrounded by you. This is how I fight my battles. This is how I fight my battles. This is how I fight my battles.
This is how I fight my battle. భయపడను, అవును తండ్రి, నిలిచెదను. భయపడను, నిలిచెదను. I know who goes before me. I know who stands behind. The God of angel armies is always by my side. The one who reigns forever, he is a friend of mine. The God of angel armies is always by my side. And nothing formed against me shall stand. You hold the whole world in your hand. I'm holding on to your promises. You are faithful. 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 This is how I fight my battle. Oh yeah. This is how I fight my battle. Holding on to your promises. This is how I fight my battles. Right here in your presence. Right here in your presence. Holding on to your promises. నీ ప్రతి ఒక్క వాగ్దానానికి తండ్రి నేను నమ్మి నీ సన్నిధిలో నిలుచున్నానయ్యా. ఇదే రీతిగా తండ్రి నా ప్రతి ఒక్క అడ్డంకును తండ్రి నేను దాటదనయ్యా. నీతో కలిసి ధైర్యముగా నీవు నాతో ఉన్నావనే నమ్మకాన్ని బట్టి తండ్రి ప్రతి ఒక్క ఆటంకాన్ని, ప్రతి ఒక్క యుద్ధాన్ని నేను గెలిచేదనయ్యా. ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచాన్ని జయించిన దేవుడవయ్యా. నీవు నాతో ఉన్నావనే నమ్మకాన్ని బట్టి నేను ముందుకు సాగిదనయ్యా. భయాన్ని విడిచి నేను నీతో పాటు సాగిదనయ్యా. Thank you, Jesus. Thank you, Lord. That was a wonderful time of worship. Thank you, worship team, for leading us into the presence of God. నిజంగా చాలా అద్భుతమైన సమయం అండి. అద్భుతంగా ఆ దేవుని ఆరాధనలోకి నడిపించిన ఆరాధన బృందానికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. What do you say, church? Did you all enjoy the worship? ఏమంటారు సంఘం? మీరందరూ ఆరాధన ఆనందించారండి? Did you all enjoy the time with the Lord? మీరు దేవునితో ఆ సమయాన్ని ఆనందంగా గడిపారా? So praise God. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. If you have been in any kind of a fear, remember that God is with you and we can overcome through him. మీరు ఎటువంటి భయాందోళన పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దయచేసి గుర్తు చేసుకోండి ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో మనకు తోడై ఉన్నాడు. Fighting each and every battle along with him. మనం ప్రతి ఒక్క యుద్ధాన్ని దేవుడి సహాయంతో మనం జయించుదాం. So praise God.
దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. Praise God. దేవునికి వందనాలు. Let's move forward దయచేసి మనం ముందుకు వెళ్దాం. as we continue. మన విధానం కొనసాగిస్తూ Let's give to the Lord what belongs to the Lord as we share our tithes and offerings. మనం దేవుడికి సంబంధించి దేవుడు మనల్ని ఏ విషయంలో అయితే ఆ దేవుడు మనల్ని దీవించాడో ఆ విషయంలో దేవుడికి దశభాగము కానుకలు దేవుడికి సమర్పించుకుందాం. Now you will all see a image on the screen how to share or how to send your tithes to the church. సో మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఏ విధంగా దశభాగాలు కానుకలు దేవుడికి సమర్పించుకోవాలో. And it would be nice if after transferring your tithes and offerings to the church, if you take a screenshot of that and send it to the numbers below. మీరు ఎవరైతే దేవుడికి దశభాగాలు కానుకలు పంపారో దాన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకొని మీకు కింద ఉన్న నెంబర్లకు పంపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. Thank you so much. మిమ్మల్ని చాలా సంతోషం మిమ్మల్ని బట్టి. Let's move forward. ఇంకా మనం ముందుకు వెళ్దాం. If anyone has a testimony, మీకు ఎవరికైనా సాక్ష్యం ఉన్నట్లయితే, something that the Lord has been doing in your life, ఏది చిన్నదైనా పెద్దదైనా దేవుడు ఏదైతే మీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడో, we would request you to share it. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, దయచేసి దాన్ని మేము సంఘంగా మాతో పంచుకోగలని. Both the LWC Church and the Zion Fellowship Church. లివింగ్ వర్డ్ కమ్యూనిటీ గాని అదే విధంగా జయన్ సంఘాన్ని దయచేసి మీరు మాతో పంచుకోగలని మేము Down in ఆశిస్తున్నాం. the comments below. మీరు కింద ఉన్న కామెంట్స్ దాంట్లో మీరు దయచేసి మాతో పంచుకోండి. Or in the WhatsApp group that we have. మనకున్న వాట్సాప్ గ్రూప్ లో దయచేసి మీరు పంచుకోవచ్చు. You can share your testimonies. మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకోవచ్చు. And I believe that will be a blessing to many around you. మేము నమ్ముతున్నాం మీ యొక్క సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుగా ఉంటుంది And అనుకుంటున్నాం. that God's name will be glorified. ఆ విధంగా దేవుని నామం మహిమపరచబడుతుందని మేము నమ్ముతున్నాం. And your fellow believers will be strengthened. నీ యొక్క సహోదరుడు నీ యొక్క విశ్వాసి తోటి విశ్వాసి కూడా బలపరచబడతారని నమ్ముతున్నాం. So praise God for that. దేవునికి వందనాలు దాన్ని బట్టి. Let's continue to move forward. అదే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. As we enter into the time of word, మనము దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు let's sit back and prepare our hearts. మనం మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం. Let's ask the Lord to speak to us. దేవుని అడుగుదాం, దేవా మీరు మాతో మాట్లాడమని దేవుని అడుగుదాం. Tell him to give us the wisdom and the understanding that we may understand his word this evening. దేవుని అడుగుదాం, దేవా నీ యొక్క జ్ఞానమును వివేచన మాకు అనుగ్రహించిన నీ వాక్యంను అర్థం చేసుకోవడానికి. A fertile heart, a fertile ground. అయ్యా నిజ ఒక స్థిరమైన విశ్వాసము స్థిరమైన పునాది మాలో మీరు కట్టమని దేవుని అడుగుదాం. Where the seed will fall. అది మనలో విత్తనంగా అది మన హృదయంలో విత్తబడే విధంగా దేవుని అడుగుదాం. And it would grow. అది మన జీవితంలో మొలకెత్తే విధంగా దేవుని అడుగుదాం. And that we would see the fruit of it. మనము దాని యొక్క ఫలాలను చూసేవారిగా మనం దేవుని అడుగుదాం. So let's welcome our own dear pastor Deva, మనము మన ఆత్మీయులైన పాస్టర్ దేవదత్తం గారిని మనం ఆహ్వానిద్దాం. who is going to bring the word for us this మన evening. కోసం వాక్యాన్ని తీసుకొచ్చారు, వారిని మన మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం. Let's welcome him. మనం తనని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. Greetings to you all in the name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. Hope you are all doing well. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. And we believe that you are praying and reading your Bibles and praying for the church regularly. నేను నమ్ముతున్నాను ఏంటంటే మీరు క్రమంగా బైబిల్ చదువుతున్నారు, అలాగే సంఘం కోసము మీరు క్రమంగా ప్రార్థిస్తున్నారు అని నమ్ముతున్నాను. We thank God for this wonderful opportunity that God has given to us to come before you once again to share God's word. మన దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ఒకసారి మీ ఎదుట ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడము మన దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Let us pray and begin the word. మనం ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దాం. Father, in Jesus' name we come to your throne of grace. తండ్రి దేవ, మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ యొక్క సింహాసనం దగ్గరికి మేము వస్తూ ఉన్నాం. Even as we stand to share your word, ప్రభు మేము ఈ విధంగా నిల్చుండి మీ వాక్యాన్ని మేము బోధించుచుండగా we ask you that we will decrease and you will increase in us and through us, Lord. ప్రభు మా ద్వారా మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ ఉన్నాం. ప్రభు Please speak to all of us, remove every distraction. ప్రభు మా అందరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్క ఆటంకాన్ని మీరు తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Today I'm going to talk about a person who is known as a man for all seasons. నేను ఒక వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడతాను. ఆయన అన్ని కాలములకు సరిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. And your job is to guess who is this man. మీ పని ఏంటంటే ఈ వ్యక్తి ఎవరు అని మీరు కనుగొనాలి. He was chosen and rejected.
ఆయన ఎంచుకునబడి తృణీకరించబడ్డాడు. He was loved and hated. ఆయన ప్రేమించబడి అలాగే ద్వేషించబడ్డాడు. He was favored and abused. ఆయన కనికరము పొందుకొని అలాగే తృణీకరించబడ్డాడు కూడా. He was betrayed and rescued. ఆయనను మరి మోసము చేయబడి అలాగే కాపాడడం కూడా జరిగింది. He was promoted and imprisoned. ఆయనను హెచ్చించబడి అలాగే చెరసాల్లో కూడా వేయడం జరిగింది. He was tested and rewarded. ఆయనను పరీక్షించబడ్డాడు అలాగే దానికి ప్రతిఫలము కూడా పొందుకున్నాడు. He was slandered and praised. ఆయనను కించపరిచారు అలాగే తనను మెచ్చుకున్నారు కూడా. In spite of that, he never took off his eyes from the Lord. ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఆయన ప్రభు నుంచి తన కను దృష్టి ఎప్పుడు కూడా తిప్పుకోలేదు. Adversity did not harden him. ఆ కష్టకాలం అంతా కూడా ఆయనను ఎప్పుడు కూడా కఠినపరచలేదు. Prosperity did not get onto his head. ఆయనను దీవెన పొందుకున్నప్పుడు ఆయన ఎప్పుడు అది ఆయనకి తన మీదకి ఎక్కలేదు. Temptation did not destroy him. మరి ఆయనకున్న శోధనలో ఆయనను నాశనం చేయలేదు. Imprisonment did not embitter him. ఆయన మరి చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన మరి కఠినంగా మారలేదు. Promotion did not change him. మరి ఆయన ఉన్నత స్థాయిలో ఆయనని హెచ్చించినప్పుడు ఆయన మారలేదు. He was truly a great man. ఆయన నిజంగానే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. I'm sure you would have guessed. మీరు ఇప్పటికే ఆయనని ఎవరు అని కనుక్కున్నారు అనుకుంటాను. Who is he? ఆయన ఎవరు? Is he Jesus? ఆయన యేసు ప్రభువా? Or who else? ఎవరుండొచ్చు మరి? No, he's Joseph. ఆయన యోసేపు. Here is his story in one paragraph. ఈ యొక్క కథను నేను ఒక పారాగ్రాఫ్లో చెప్తాను. He was the favorite son of the father Jacob. ఆయన యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారునిగా ఉన్నాడు. When he enters the stage of biblical history, he was 17 years old. ఆయన మరి బైబిల్లో ఆయన చరిత్రలో ఆరంభమైనప్పుడు ఆయన 17 సంవత్సరాల వయసు ఉన్నాడు. Because his brothers hated him, he was sold to slavery and gone into Egypt. మరి ఆయన సహోదరులు ఆయన ద్వేషించారు కాబట్టి ఆయన బానిసగా అమ్మి ఐగుప్తు దేశానికి పంపించారు. After being accused of rape falsely, he was imprisoned without no hope of coming out of it. మరి ఆయన జారత్వం చేశాడని మరి ఆయనను తప్పుడు నిందలు ఆయనపై వేసి చెరసాల పాలయ్యాడు. Because he correctly interpreted the king's dream, he was actually made the prime minister of Egypt. ఆయన రాజు యొక్క దర్శనాన్ని సరిగ్గా అది ఉన్నట్టుగా దాని అర్థ వివరణ చేశాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రిగా ఆయనను హెచ్చించారు. Eventually he welcomed his family to Egypt and he said to his family members who betrayed him like this. మరి ఆయన తన కుటుంబాన్ని కూడా మరి ఆయన ఆహ్వానించాడు తిరిగి ఐగుప్తు దేశానికి. వారితో ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. You meant it for evil against me, but God meant it for good. We see that in Genesis chapter 50 verse 20. మరి మీరు నాకు కీడు చేయాలా అని తలచారు కానీ దేవుడు అది మేలుగా మార్చాడు. ఇది మనము ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో చూసుకోవచ్చు. I have titled this message, We Have a Big God. ఈ యొక్క నేను అంశాన్ని ఏం చెప్పానంటే మనకు చాలా పెద్ద దేవుడు ఉన్నాడు. Because Joseph's story is not about Joseph, it is about the God who was working in and through Joseph's life. మళ్ళీ యోసేపు కథలో ఆ యోసేపు గురించి కాదు కానీ దేవుడే ఆయన ద్వారా పని చేస్తూ ఉన్నాడు. What are the lessons that we learn from Joseph? యోసేపు యొక్క జీవితం నుంచి మనం ఏమి పాఠాలు నేర్చుకోవచ్చు? We see that though Joseph was God's man, he did not have an easy life. మరి యోసేపు దేవుడి ద్వారా ఎంచబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితము సులువైన జీవితము లేదు. His story teaches us that trusting God even when there are pit kind of situations. మరి ఆయన జీవితం మనకి ఏం పాఠాలు నేర్పిస్తుందంటే కష్టకాలములో ఉన్నప్పుడు కూడా దేవుని విశ్వసించడము. He teaches how to deal with sexual temptation. మరి ఎలాగా మనము జారత్వములో నుంచి ఆ శోధన నుంచి మనం ఎలా బయటపడాలనేది నేర్పిస్తూ ఉంటుంది. He teaches how to redeem a painful past. మనకు చాలా దుఃఖకరమైన గతమును మనము ఎలా దాన్ని మర్చిపోయి అధిగమించగలుగుతాం అనేది నేర్పిస్తూ ఉంటుంది. Joseph teaches what to do while you wait. మరి నువ్వు ఎప్పుడైతే వేచి ఉంటావో అప్పుడు ఏం చేయాలి అన్నది యోసేపు యొక్క కథ మనకు నేర్పిస్తూ ఉంటుంది. Not waiting for marriage. మరి మీరు ఏదో వివాహం కోసం ఎదురు చూడడం కాదు. Waiting in any situation. మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభు యందు వేచి ఉండడము. We see from his life how to see God in all things. మనం ఆయన జీవితం ద్వారా నేర్చుకోవటం ఏంటంటే అన్ని విషయాల్లో దేవుని మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము. We'll learn from Joseph how to make wise plans. మరి యోసేపు ద్వారా మనం నేర్చుకుంటాం ఏంటంటే ఎలాగా మనము సరి అయిన జ్ఞానకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని. We learn how God awakens
a guilty conscience. మరి దేవుడు ఏ విధంగా మరి ఆ పాపము చేసే స్వభావము అన్నదాన్ని ఆ పశ్చాత్తాపంలోకి ఏ విధంగా నడిపిస్తాడు అనేది మనం నేర్చుకుంటాం. We see the marks of true repentance through Joseph's life. మరి యోసేపు జీవితము ద్వారా నిజంగా మారు మనసు యొక్క సూచనలు ఏంటి అనేవి కూడా మనం చూడవచ్చు. We learn how to live a godly life in an ungodly world. మనము దైవికంగా మరి ఈ యొక్క చెడు పాడు లోకంలో ఏ విధంగా జీవించాలన్నది కూడా యోసేపు జీవితం నేర్పిస్తూ ఉంటుంది. We see overcoming bitterness in our own lives. మన జీవితంలో ఆ చేదు స్వభావము మన హృదయంలో ఉన్నప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి అన్నది నేర్పిస్తూ ఉంటుంది. We see how to die well from Joseph's life. We learn that. మన యోసేపు జీవితం ద్వారా ఏ విధంగా మంచి చావు మనం చావచ్చు అన్నది కూడా మనకు నేర్పిస్తూ ఉంటుంది. We should also note that Joseph stands like a type of Jesus Christ. మరి యోసేపు మనం ఇంకో విషయం తెలుసుకోవచ్చు ఏంటంటే యోసేపు జీవితము ఆ యేసు క్రీస్తు లాంటి జీవితముగా మనకు అనిపిస్తూ ఉంటుంది. We see he was loved by his father, how Jesus was loved by the heavenly Father. మళ్ళీ యోసేపు ఏ విధంగా తన తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడో మళ్ళీ యేసు క్రీస్తు కూడా తన పరలోకపు తండ్రి ద్వారా ప్రేమించబడిన వ్యక్తిగా ఉన్నాడు. Jesus was hated and betrayed by his own. మరి యేసు ప్రభు మరి తన సొంత ఆ కుటుంబం వాళ్ళే ఆయనను ద్వేషించారు. Was sold for 20 pieces of silver. మరి ఆయన 20 నాణాలకి ఆయనని అమ్మివేశారు. Falsely accused. ఆయనని మరి నిందలు వేశారు అని అన్యాయంగా నిందలు వేశారు. Judged guilty of a crime he did not commit. ఆయన చేయని నేరాన్ని ఆయన పైన వేశారు. Jesus was abandoned and forgotten. ఆయనని తృణీకరించి మర్చిపోయారు. Jesus was promoted after his suffering. ఆయన శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన లేవనెత్తబడ్డాడు. Jesus offers and he became the means of salvation even to those who betrayed him. మరి ఎవరు ఆయన చూసిన తర్వాత యేసు ప్రభు ఆ రక్షణ పాత్రుడిగా అన్నాడు. ఎవరైతే నేను తృణీకరించారో వారికి కూడా రక్షణకర్తగా ఆయన మారాడు. Scholar Griffin Thomas says that it is impossible to avoid to see the similarities of Christ in Joseph's life. మళ్ళీ గ్రిఫిత్ థామస్ అనే వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, మనము దాన్ని ఎప్పటికి కూడా తృణీకరించలేము. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం యోసేపు జీవితంతో పోల్చుకొని ఆ సమానంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. And life of Joseph in the biblical history should always lead us to Christ. మరి బైబిల్లో ఉన్న చరిత్ర మరి యోసేపు కథనంతా కూడా అది మనం క్రీస్తు వైపే నడిపించాలి. Whenever we see any godly characters in the Bible, we always know that should always lead us to Christ and nobody else. మరి బైబిల్లో మనం చూసినట్లయితే ఆ భక్తి పరులైన ఆ దైవజనులు వ్యక్తులు ఉన్నారు, వారి జీవితాలంతా కూడా మనకు క్రీస్తు వైపే నడిపించబడాలి. We'll see two key observations from Joseph's life. మరి యోసేపు జీవితం ద్వారా ఆ రెండు ముఖ్యమైన విషయాలు మనం గమనిద్దాం. First thing is Joseph did not know how his story would end. మరి యోసేపు మొదటిగా చూసినట్లయితే యోసేపుకి తన జీవితం ఎలా ముగుస్తుందో అన్న విషయము తనకు తెలియదు. The problem with us is we know how Joseph's life ends, so we actually do not connect ourselves with him. మరి మనకు తెలుసు, మనకు ముందుకు తెలుసు ఏంటంటే యోసేపు జీవితము ఎలా ముగుస్తుందో అన్నది మనకు తెలుసు కాబట్టి మనం ఆయనతో కనెక్ట్ కాలేము. No matter how hard we try, it is impossible to read Joseph's life not with the knowing the end. We read with that thought. మనకు చాలా కష్టంగా ఉంటుంది, మనము ఎలా ఇది అంతమవుతుందో అన్న విషయాన్ని మనం మర్చిపోయి ఆ ముందుకు అలాగే చదవాలనడం చాలా కష్టంగా అనిపిస్తుంది మనకు. We don't read it as an amazing unpredictable adventure as we read Joseph's life. We don't read it that way. మనము యోసేపు జీవితం చదివినప్పుడు ఏదో అద్భుతంగా ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమవుతుందో అన్న ఆ దృక్పథంతో మనము చదవలేని పరిస్థితులు ఉంటాం. When you know the end of the story, ఎప్పుడైతే ఇది దాని అంతము మీకు ముందుగానే తెలిసిపోయినప్పుడు you may lose the sense of all the unexpected that was happening there. మరి అక్కడ జరిగేది అంత ఏం జరగబోతుందో ఇవన్నిటిది కూడా ఆశ అది మీరు కోల్పోతారు. So you miss the suspense of the story when you know the end. అప్పుడు మీరు అంతం మీకు తెలిసిపోయింది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో అన్న ఆ విషయాన్ని మీరు ఎక్కువ ఆకర్షణంగా మీకు అనిపించదు. That's why if you are watching a highlight of a cricket, it is very boring because we already know who won it. ఒకవేళ క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు దాని హైలైట్స్ చూస్తే మీకు అది అంత ఆకర్షణీయంగా అనిపించదు, ఎందుకంటే అది జరిగిపోయింది కాబట్టి మీకు ముందుగా తెలుసు కాబట్టి. How much did Joseph know about his future when he was a teenager? మరి ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క భవిష్యత్తు గురించి ఆయనకి ఎంత తెలుసు? 0.
శూన్యం, ఆయనకి ఏం He తెలియదు. knew nothing about this. ఆయన యొక్క భవిష్యత్తు ఆయనకు తెలియదు. Okay, how much did he know about his future when he was cast into the pit? మరి ఆయన ఎప్పుడైతే ఆ యొక్క గోతిలో ఆయనను వేశారో అప్పుడు ఆయన భవిష్యత్తు ఏముంటుందో ఆయనకు తెలియదు. Nothing at all. అస్సలే తెలియదు ఆయనకి. How much did he know when he was put into prison because of the false accusations of Potiphar's wife? మళ్ళీ పోతిఫర్ యొక్క భార్య ఆయన పైన వేసిన ఆ యొక్క తప్పుడు నిందలను బట్టి ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన భవిష్యత్తు ఏముంటుందో అన్నది ఆయనకి తెలియదు. How much did he know when Potiphar's wife accused of him of rape? Nothing. మరి ఆయన పైన తప్పుడు నిందలు పోతిఫర్ భార్య వేసినప్పుడు కూడా ఆ భవిష్యత్తు గురించి కూడా ఆయనకి ఏమీ తెలియదు. How much did he know about his future when he was actually interpreting dreams in the prison for the king's servants? మరి ఈ యొక్క రాజు యొక్క దాసులను వారి యొక్క దర్శనాలు వారికి వచ్చిన ఆ యొక్క దర్శనాల మరి వారికి అర్థ వివరణ చేసినప్పుడు ఆ భవిష్యత్తు ఏం జరుగుతుందో అన్న విషయం కూడా ఆయనకు తెలియదు. How much did he know about God's purpose in his life when he became the prime minister? ఆయన ఎప్పుడైతే మరి ప్రధానమంత్రిగా అయ్యాడో తన జీవితంలో జరుగుతున్న ఆ భవిష్యత్తు గురించి ఎంత ఆయనకు తెలుసు? He didn't see it at all. ఆయనకు అస్సలు తెలియదు, ఆయన అస్సలు చూడలేదు. Let me ask this. నేను మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. How much do you know for certain about what will happen to you tomorrow or in this week or next year? మీకు ఎంత తెలుసు రేపు ఏం జరిగిపోతుందో లేదంటే వారంలో ఏం జరుగుతుందో గడిచిపోయే మరి సంవత్సరంలో భవిష్యత్తులో మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసా? No, we had this coronavirus and it has actually broke our plans. మరి కరోనా వైరస్ వచ్చి మనకున్న మన ప్రణాళికలన్నీ కూడా అది నాశనం చేసేసింది. And then now this week we are having rains and again we are trying to come out of it, again something else had hit us again. మరి ఇక్కడ చూసినట్లయితే గడిచిన వారంలో వానలు వచ్చేసి చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఏదో ఒకటి మనకు ఆటంకంగా వస్తూ ఉంటుంది. So we see our plans, our ideas, our everything that is connected actually is beyond our control. మనము వేసే ప్రణాళికలు, మనం అనుకున్న సంగతులు ఇవన్నీ కూడా మన ఆధీనంలో లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. And we have learned and we are learning that life is short, fragile and uncertain. మనము నేర్చుకుంటున్నాం ఏంటంటే జీవితం చాలా చిన్నది, అది చాలా సున్నితమైనది. ఆ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది కూడా మనకు తెలియదు. No one knows what tomorrow may bring. రేపు ఏమవుతుందో అన్నది ఏ వ్యక్తికి కూడా తెలియదు. We will gain much when we read Joseph's life along with him, not thinking about the end or forgetting about the end. మనము యోసేపు జీవితంలో చదివినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాము. ఎప్పుడైతే మరి అంతము ఎలా ఉంటుందన్నది మనం తెలియకున్నట్టుగా యోసేపుతో పాటు మనము చదువుతూ ఆయనతో పాటు మనం వెళ్తుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. That means we should read Joseph's life the way we live our own lives, not knowing what is going to come tomorrow in the days to come. యోసేపు జీవితాన్ని ఎలా చదవాలంటే మనము మన జీవితము రేపు ఏం జరుగుతుందో అన్న విధంగా జీవిస్తున్నామో ఆ విధంగా మనం చదవాలి. Second thing, we see that God is a hero of this story. రెండో విషయం ఏంటంటే దేవుడే మరి ఈ యొక్క కథకు హీరోగా ఉన్నాడు. We know Joseph says that God meant it for good. యోసేపు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు దీని మంచి చేశాడు. It's easy to forget that through all the ups and downs of Joseph's life that there was an invisible hand that was leading him in all good or bad situations. మరి ఆయన వెళ్ళే ప్రతి పరిస్థితిలో దుఃఖమైన విషయాలు, సంతోషమైన విషయాలు, ప్రతి విషయంలో కూడా మరి కనిపించని హస్తాలు ఆయనతో పాటు ఉండి అవి నడిపిస్తున్నాయన్న విషయాన్ని మనం మర్చిపోలేము. It is God whose invisible hand was upon Joseph's life, who was actually producing the desired results of what God has desired. మరి అది కనిపించని దేవుని యొక్క హస్తములో ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన హృదయాల్లో ఏదైతే కార్యం చేయాలని అవన్నిటి కూడా తెర వెనుక దేవుడే చేసి నడిపిస్తూ ఉన్నాడు. Joseph also did not know until the end of the story of his life that God actually was working in all this scenes behind. మళ్ళీ యోసేపు కూడా తెలియదు తన జీవితం అంతా అంతమైపోయిన తర్వాత దేవుడే తెర వెనుక ఉండి ఇవన్నిటిలో కూడా ఆయననే నడిపిస్తున్నాడు అనే విషయము అప్పటి వరకు కూడా ఆయనకు తెలియదు. When you read Joseph's story, ఎప్పుడైతే మీరు యోసేపు జీవితాన్ని చదువుతారో, in all the tragedy, in all the dilemma, in spite of being right, he was put in prison, we see that God's providential hand that was upon him and leading in
all ups and downs of his life. మరి ఆయన ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా ఆయన దుఃఖకరమైన విషయంలో, బాధలో, వేదనలో, మరి అన్నిటిలో కూడా మరి దేవుని యొక్క హస్తము ఉన్నదన్నది తను ఎరిగాడు. Though there are many important lessons that we can learn from Joseph, but one thing we should never miss is it leads us to God who is actually working in the history in Joseph's life. మరి అనేక విషయాలు మనము యోసేపు జీవితం ద్వారా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనకు దేవుని మార్గములో దేవుని వైపు నడిపిస్తూ ఉంటాయి. So here is how Joseph's life begins. ఈ విధంగా మరి యోసేపు జీవితము ఆరంభమవుతుంది. We see he is the son of Jacob, ఆయన యాకోబు యొక్క కుమారుడు. and then he was a young man of 17 years old, ఆయన యవనస్తుడు, 17 సంవత్సరాలు గల యవనస్తుడు. and he was tending the flocks with his brothers. ఆయన తన సహోదరులతో పాటు ఆ గొర్రెలను మేపుతూ ఉన్నాడు. No other introduction of Joseph. ఇంకా ఏ యొక్క ఆయన గురించిన ఆ పరిచయం మనకు At అక్కర్లేదండి. this point we see three things about him. ఈ యొక్క పరిచయంలో మనం చూస్తే 3 విషయాలు ఆయన చూడవచ్చు. He's a teenager, ఆయన యవనస్తుడు. he's working in the business of his father. ఆయన మరి తన యొక్క తండ్రి యొక్క వ్యాపారంలో ఉంటున్నాడు. He does not have a clue about his own future. ఆయన భవిష్యత్తు గురించి ఆయనకు ఏం జరుగుతుందన్న విషయం కూడా ఆయనకు తెలియదు. If suppose we would have asked Joseph, what are your career plans? మరి ఒకవేళ యోసేపుని మనం అడిగినట్లయితే నీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటివి? He would have said, I am going to be a shepherd because we have this family business. మరి నేను ఒక కాపరిగా అవుతాను, ఎందుకంటే మా కుటుంబ వ్యాపారం ఇది, నేను కాపరిగానే అవుతాను. My father, my grandfather, my great grandfather were shepherds, and I would be a shepherd too. మరి మా తాత, మా ముత్తాతలందరూ కూడా వారు ఇదే పని చేశారు కాబట్టి నేను కూడా ఒక కాపరిగానే అవుతాను. So Joseph's plan would be to become a shepherd, మళ్ళీ యోసేపు ప్రణాళిక ఏంటంటే ఆయన ఒక కాపరిగా అవ్వాలనేది ఆయన ప్రణాళిక. because that was what's happening as a family. మరి ఆ కుటుంబంలో అది జరిగే విషయం అంతా. But God had other plans. మన దేవునికి మాత్రము వేరే ప్రణాళిక ఉన్నది. Before the story is over, Joseph becomes the prime minister of Egypt. That was God's plan for him. ఈ యొక్క కథ ముగింపక మునుపు మరి యోసేపు ప్రధానమంత్రిగా అయ్యాడు. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. But you could not tell him when he was at 17 years old, when Joseph was introduced, we never knew what God intended in all his life until the end. మరి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు తెలియలేదు మరి ఆ దేవుడు ఏదైతే కార్యాలు చేస్తున్నాడో అవన్నీ కూడా ఆ సమయంలో, ఆ వయసులో అది తెలియదు. As the story begins, ఈ యొక్క కథ ఏ విధంగా ఆరంభం అవుతుందో we see his life is scattered in all directions. ఆయన జీవితము ప్రతి ఒక్క మళ్ళీ వైపున పరిగెత్తునట్టుగా, అది వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాము. Only during the end of his life we see, the great grand design of God we would see in the end. మళ్ళీ అంతంలోనే మనం దేవుని యొక్క మహా గొప్ప ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకోగలుగుతాము. But it is clear enough that Joseph was being prepared by God for his destiny long before he was even aware of it. మళ్ళీ ఆయనకు ముందుగా తెలియక ముందే దేవుడు ఏదైతే తన ద్వారా చేయాలనుకుంటున్నాడో వాటన్నిటికి కూడా యోసేపును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. No, he had Abraham's dignity and capacity. మళ్ళీ అబ్రహాముకి ఉన్న ఆ విషయాలన్నీ కూడా, ఆ సామర్థ్యం కూడా ఆయనకు ఉన్నది. He had Isaac's purity and power of self-devotion. మరి ఆ ఇస్సాకుకున్న మరి ఆ పరిశుద్ధత కూడా, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. He had Jacob's cleverness and flexibility and firmness. మరి యాకోబు యొక్క తెలివితేటలు, ఆ వైఖరులన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. And from his mother's family we see he had personal beauty, humor and also management. మళ్ళీ తల్లి వైపు నుంచి చూసినట్లయితే ఆయన చాలా హాస్పద్యమైన ఆ వ్యక్తిగా ఉన్నాడు. Although God had been preparing the way of Joseph long before he was born. ఆయన పుట్టక మునిపే దేవుడు ఆయన యొక్క మార్గాన్ని తను సిద్ధపరుస్తూ ఉన్నాడు. But it would take a while for him to discover his calling in his life. మళ్ళా అది కొంత సమయం ఆయనకు పట్టింది ఆయన జీవితంలో దేవుని యొక్క పిలుపును తను తెలుసుకోవడానికి. But when he discovered God's plan in his life, మరి ఎప్పుడైతే తన యొక్క దేవుని యొక్క ప్రణాళిక తన జీవితంలో తను కనుగొన్నాడో, he saved his family and changed the course of history. ఆయన తన కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కాపాడగలిగాడు, అలాగే చరిత్రను తిరిగి రాయగలిగాడు. At 17 years he never knew what he would become. Even in those painful situations, he never knew that he would become prime minister and save his own family. మరి ఆ 17 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకు తెలియదు మరి ఆయన ఏమవుతాడో, ప్రధానమంత్రి అవుతాడో అన్న విషయం తెలియదు. అలాగే ప్రధానమంత్రి అయ్యి అలాగే తన కుటుంబాన్ని
కాపాడగలుగుతాడన్న విషయం కూడా తనకు తెలియదు. Joseph stands before us as a man whose life was full of turmoil and pain. మరి యోసేపు యొక్క జీవితం అనేది ఎదుట ఉన్నది. ఆయన చాలా దుఃఖము బాధలు అనుభవించిన వ్యక్తిగా ఉన్నాడు. Actually, that is a Christian life. అది క్రైస్తత్వం యొక్క జీవితము. So when we leave this earth, that's when you will actually be the prime minister, probably you will be promoted. మరి ఈ లోకము మనం విడిచిపెట్టినప్పుడే ఆ ప్రధానమంత్రిగా అప్పుడు మనము ఎత్తివేయబడతాము. Actually, his life was going on with painful things. It never stopped. His life was just started one end to other end, one thing to other. మరి ఆయన చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఒకదాని వెనుక ఆ పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, దుఃఖమైన పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. It's just like we had coronavirus. మనకు చూసినట్లయితే ఇప్పుడు ఆ కరోనా వైరస్ ఉంది, Then rains. తర్వాత వర్షాలు పడ్డాయి, In between we had locusts. మళ్ళీ దీని మధ్యలో చూసినట్లయితే మిడతల దండ వచ్చింది. So one after the other, something is happening now. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. Even we think, అయ్యో what happened? I just thought I'm over it. Again something else has come. మనం అనుకుంటాం, అరే నేను దీన్ని అధిగమించినట్టు ఉన్నాను అని అనుకుంటాము, అప్పుడే తర్వాత ఇంకొక సమస్య మనకు But ఎదురవుతుంది. we see from Joseph that nothing has stopped him in spite of those painful situations. He was always emerging as a victorious person through God's grace. మన యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నాం. అన్ని కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అవన్నిటిని కూడా తను అధిగమించి ఆ దేవుని ఆ కోసము ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా So చూస్తున్నాం. you should also be victorious in spite of the difficult or suffering kind of situations in your life. మీ జీవితంలో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అవన్నిటి కూడా విజయవంతము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. See, Joseph, you betray him and he ends up in Egypt. మరి ఆయనను తృణీకరించబడ్డాడు, కానీ ఆయన ఐగుప్తులో అక్కడ చేర్చబడ్డాడు. You throw him in prison and he ends up running the joint. He tries to lead everybody in the prison. మరి ఆయనను చూసినట్లయితే చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ఆయనను అందరూ కూడా నాయకుడిగా మారినట్టుగా చూస్తున్నాం. And if you travel to Egypt, you will see him as a prime minister. ఒకవేళ నువ్వు ఐగుప్తుకి ప్రయాణమై వెళ్ళినట్టు చూస్తే అక్కడ ఆయన ప్రధానమంత్రిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. You try to trick him and cheat him, he turns around and forgives you. మరి ఆయనని ఒకవేళ మోసం చేసి ఆయనని ద్రోహం చేయాలనుకుంటే ఆయన తిరిగి నిన్ను క్షమించే వ్యక్తిగా ఉంటున్నాడు. Joseph is a man who stands strong, stable on the ground, confidence in trusting God, and he's having his confidence in God. మరి ఆయన నేలపైన బలంగా ఆయన దేవుని పైన విశ్వాసంతో దృఢంగా నిలబడిన వ్యక్తిగా మనకు కనబడుతుంటాడు. Though he comes from extremely dysfunctional family, we see that God turned him into a hero who delivered the family that sold him into slavery. మరి ఆయన ఒక చెదిరిపోయిన ఆ కుటుంబములో నుంచి వచ్చినప్పటికి కూడా దేవుడు ఆయనని వాడుకొని ఆ కుటుంబాన్ని తిరిగి రక్షించబడినట్టుగా దేవుడు మార్చాడు. For us, we think like this. మనము ఈ విధంగా అనుకుంటాం, Tit for tat. మనకు ఏది చేస్తే మనం కూడా అదే తిరిగి చేయాలని. Nice thing happened to him because he did to me. నాకు ఇది చేశాడు కాబట్టి ఆయనకు మంచి జరిగింది. Oh, every time they are using me, so no, I will not be there to help them. ప్రతిసారి కూడా నన్ను అన్నిట్లో వాడుకోవాలనుకుంటారు కాబట్టి నేను ఈసారి వాళ్ళకి సహాయం చేయను. But Joseph was not like that. మళ్ళీ యోసేపు ఆ విధంగా లేడు. He always had confidence in God and he always lived like how God wanted. ఆయన ప్రతి సమయంలో కూడా దేవుని యందు విశ్వసించాడు. దేవుడు ఏ విధంగా తనను జీవించాలని అనుకున్నాడు ఆ విధంగా తను జీవించగలిగాడు. He became a key link in the chain of God's plan that would 22,000 years later became the Messiah to the earth. He was a key chain to that. మరి ఆయన చూసినట్లయితే ఒక గొలుసులో ఆయన ఒక ప్రాముఖ్యమైన పాత్రగా ఆయన వహించాడు. ఏంటంటే ఆ 2000 సంవత్సరాల తర్వాత ఆ మెస్సయ్య పుట్టబోయే దాంట్లో ఆ గొలుసులో ఆయన చాలా ముఖ్యమైన పాత్రగా ఉన్నాడు. As Joseph saved his own family, Christ became the savior of the whole world and saved the whole world. మళ్ళీ యోసేపు ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షకుడిగా రక్షించాడో యేసు ప్రభు కూడా ఈ లోకాన్ని రక్షించాడు. What a great man we have as an example for us to walk through this life knowing that there were people who lived as God wanted. ఎంత అద్భుతమైన వ్యక్తి ఈ యొక్క జీవితము మన ఎదుట ఉన్నది. ఆయనను ద్వేషించినప్పుడు కూడా ఆయన తిరిగి క్షమించే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. In studying Joseph, first thing is we will learn about life itself. మరి యోసేపు జీవితాన్ని మనము చదివినప్పుడు జీవితం గురించే ప్రామాణ్యంగా మొదటిగా మనం నేర్చుకోగలుగుతాము. This is how it works.
ఈ విధంగా అది పనిచేస్తూ ఉంది. This is what we should expect from life. ఇది మన యొక్క జీవితం నుంచి మనం ఆశించాలి. That life is not easy for any one of us. మనకు ఈ యొక్క జీవితంలో మన జీవితం సులువైన జీవితం కాదు. And for most of us it would be difficult. చాలా మటుకు మనకు అందరు కూడా అది చాలా కష్టంగా ఉండొచ్చు. To say it another way, that life would be easy, that means you do not belong to this planet. ఒకవేళ నువ్వు నీ జీవితం సులువుగా ఉన్నదిలే అని నువ్వు అనుకుంటే నువ్వు ఈ భూమికి చెందినవాడవు కాదు. So first thing we learn is life is hard. మొదటిగా మనం నేర్చుకుంటాం ఏంటంటే మన జీవితము చాలా కఠినమైనది. Second thing we learn is we will learn how the life works for our good. మనం రెండోది నేర్చుకుంటాం ఏంటంటే మన జీవితము మన మంచి కోసం ఎలా పనిచేస్తూ ఉన్నది. Charles Spurgeon says like this: God is to be seen in small things. చార్ల్స్ స్పర్జన్ అనే వ్యక్తి ఈ విధంగా అంటూ ఉన్నాడు, దేవుని మనము చాలా చిన్న విషయాల్లో కూడా మనం దేవుని చూడాలి. Since God himself stands behind the universe he created, మళ్ళీ ఆయన సృష్టించిన ఈ యొక్క సృష్టిలంతటి కూడా వెనుక ఆయనే ఉన్నాడు కాబట్టి we should not be surprised to find his fingerprints everywhere, even in the tiniest things of our life. మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన యొక్క చేతి ముద్రలు మనకు కనబడతాయి. So even in the small details of your life, know that God's fingerprints are there. మీ చిన్న విషయాల్లో, మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని యొక్క హస్తాలు, ఈ యొక్క ముద్రలు మనకు కనబడతాయి. Thirdly, మూడోదిగా we will learn how Christ is the power to make life worthwhile. మరి క్రీస్తు ఏ విధంగా తన శక్తి ఉన్నాడు, మన జీవితాన్ని అర్థవంతంగా చేసే వ్యక్తిగా ఉన్నాడు. So I did not say Christ has the power, I said Christ is the power. నేను మరి క్రీస్తుకి శక్తి ఉన్నది అని చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు శక్తి అని చెప్తూ ఉన్నాను. Because Christ himself lives in us. ఎందుకంటే క్రీస్తే మనలో జీవిస్తూ ఉన్నాడు. He himself is a power that gives meaning and purpose to life. ఆయననే మనకు శక్తి ఉండి మన జీవితానికి ఒక ఉద్దేశము, అర్థవంతము చేస్తాడు. We see, in spite of Joseph not being liked by his brothers, he always was able to forgive them when he met them. మరి యోసేపు యొక్క సహోదరులు ఆయనను ఎప్పటికీ ద్వేషించినప్పటికీ కూడా ఆయన కలిసినప్పుడు వారిని క్షమించగలిగాడు. So Joseph proves this. మరి యోసేపు ఇది చెప్పగలుగుతున్నాడు. Even if you come from a crazy family, మీరు ఎంత కష్టమైన భయంకరమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, even your family members are mixed up, మీ కుటుంబం అంతా కూడా కలిసిపోయి ఉన్న కుటుంబంగా ఉన్నప్పటికీ కూడా, and even if you are a failure and you go through lot of painful and suffering situations, ఒకవేళ మీరు ఓటమి అనుభవించి ఒక ఓడిపోయిన వ్యక్తిగా ఉండి కఠినమైన పరిస్థితుల నుండి మీరు వెళ్ళినప్పటికీ, when you continue to live for God, you will do amazing things for the Lord. మీరు ఎప్పుడైతే దేవుని కొరకు ఇంకా జీవిస్తూనే ఉంటారో మీరు అద్భుత కార్యాలు మీరు చేయగలుగుతారు. And we need to also understand it won't be easy and it won't be predictable. మరి అది చాలా సులువైనది కాదు, ఏమి జరుగుతుందో అని మీరు తెలుసుకొని అంచనా వేసి చెప్పలేరు కూడా. అన్ని విషయాన్ని చెప్పగలుగుతాను. No, Joseph, we don't find any sin in Joseph. మరి యోసేపు జీవితంలో మనకి ఎలాంటి పాపం కనబడదు. And his life was very unpredictable and also very painful at times. మరి ఆయన జీవితంలో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది మనం అంచనా వేయలేము. అలాగే చాలా దుఃఖకరమైన జీవితం కూడా మనం even if you are living a godly life, మీరు ఒక మంచి దైవికమైన జీవితం జీవించినప్పటికీ, so don't think okay 1 2 3 plan A plan B plan C, nothing like that. మరి ఈ విధంగా ప్రణాళిక ABC ప్రణాళిక ఈ విధంగా ఉంటుంది అని మీరు అనుకోకండి. It is good to have a plan, మీరు ప్రణాళిక ఉండడం చాలా మంచిది, but always expect the bumpy roads in life. It is not going to be easy road. మనకు ఉన్న ఆ మార్గము సులువైన మార్గము కాదు, అది ఎత్తు పల్లాలతో ఉన్న మార్గముగా మనకు ఉంటుంది. It was for Joseph, it will be for us the same. యోసేపు కూడా అలాగే ఉన్నది, మనకు కూడా అదే విధంగా ఉంటుంది. But what you have to say, మళ్ళీ మీరు ఏమి చెప్పాలంటే, it only makes us realize that we need a big God. మనకు మేము తెలుసుకున్నాం ఏంటంటే మాకు ఒక గొప్ప పెద్ద దేవుడు కావాలి. I would tell you like this, stretch out your arms like this. నేను ఏ విధంగా మీ చేతులు ఇలా చాచి చెప్పాలి అని అనుకున్నాను. And you just stretch out your arms and say, we need a big God. మీరు చేతులు చాచి, మనము గొప్ప దేవుడు, పెద్ద దేవుడు మనకు కావాలి. I mentioned that to emphasize that, we really need a big God because we are in a difficult times and unpredictable times. మనకు
నిజంగానే పెద్ద దేవుడు మనకు కావాలి. ఎందుకంటే మనము ఊహించలేని ఆ స్థితిలో అనుభవాల నుంచి మనం వెళ్తూ ఉన్నాము. When you have been betrayed by your own brothers or your own family or your loved ones, మరి మీ సొంత వాళ్ళే, మీ సొంత అన్నదమ్ములే, మీ కుటుంబీకులే మిమ్మల్ని మోసపరిస్తే ఏ విధంగా ఉంటుంది? we need a big God to face that. అవన్నిటి ఎదుర్కోవడానికి మనకు ఒక పెద్ద దేవుడు కావాలి. When you have been accused falsely for being right and true, only a big God would help you to get strength to face those challenges. మరి నీతిగా నిజాయితీగా నువ్వు ఉన్నప్పుడు అయినా కానీ నువ్వు విమర్శలు అనుభవిస్తున్నప్పుడు అప్పుడు కూడా మనకు పెద్ద దేవుడు మనకు కావాలి. When you have been forgotten in the prison, you need a big God while you wait for what God has for you. మరి మీరు చెరసాల్లో ఉన్నప్పటికీ, మరి అన్యాయంగా ఉన్నప్పటికీ కూడా మరి వేచి ఉన్నారు, అప్పుడు కూడా మీకు పెద్ద దేవుడు కావాలి. Only this God will sustain you. కేవలం ఈ దేవుడే మనని So కాపాడగలుగుతాడు. you need a big God. మీకు పెద్ద దేవుడు కావాలి. You need a God whose ways are beyond your understanding. మరి మనకు కావాల్సిన దేవుడు మన మార్గాల కంటే, మన ఆలోచన కంటే ఎక్కువగా ఉండే దేవుడు కావాలి. You need a God whose purposes are beyond you and for generations. మీకు కావాల్సిన దేవుడు మీ ఆలోచనల కంటే, మరి మన తరముల కంటే ఎక్కువగా ఉండే దేవుడు కావాలి. You need a God who cannot be stopped by the plans of the evil men. మరి మీకు కావాల్సిన దేవుడు మరి ఎలాంటి చెడు వ్యక్తుల యొక్క ప్రణాళికల కంటే అవి ఆపలేని దేవుడుగా పెద్ద దేవుడు మీకు కావాలి. And we have that God in the God of the Bible. మనకు అలాంటి దేవుడు ఈ బైబిల్లో దేవుడు మనకున్నాడు. The God of Joseph is our God too. మరి యోసేపు దేవుడు మన దేవుడై కూడా ఉన్నాడు. So stand up and stretch out your arms. మరి మీరు నిలిచి ఉండి మీ చేతులను చాచండి. Then say, I need a big God. మీరు అనండి, నాకు పెద్ద దేవుడు కావాలి. And again tell to yourself, it's a good news ఇది ఒక శుభవార్త అని మీరు చెప్పండి, that you have that big God. ఆ పెద్ద దేవుడు మీరు కలిగి ఉన్నారు అని And he is the God of the Bible. ఆయన బైబిల్ యొక్క దేవుడై ఉన్నాడు. So we know that Joseph's God is our God too. యోసేపు యొక్క దేవుడు మన దేవుడై ఉన్నాడు. And we can face any life challenges because our God, the God of the Bible, the living God, is the one who sustains us in every kind of situations. మన దేవుడు ప్రతి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ పెద్ద దేవుని ద్వారా మనం అధిగమించవచ్చు. ఎందుకంటే అన్ని విషయాలను కూడా ఆయనే నడిపిస్తూ ఉన్న దేవుడిగా ఉన్నాడు. No matter what your situation is right మీరు now ఎలాంటి today, పరిస్థితిలో మీరు ఈ రోజున ఉన్నప్పటికీ కూడా, any situation, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ we know and understand that we have a big God who can sustain us and he will lead us for good for his glory. మనకు తెలిసింది ఏంటంటే మనకు చాలా పెద్ద దేవుడు ఉన్నాడు. ఆయన మనను నడిపించగలుగుతాడు. ఆయన మహిమ కొరకు ఆయన ఇవంతా కూడా చేయగలుగుతాడు. Let us be like Joseph. మనము యోసేపులాగా ఉన్నాము. Let us be like Christ. మనము క్రీస్తులా మనకు ఉన్నాము. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము for giving us the life of Joseph before us to know how life is and how we should live. మరి ఒక యోసేపు జీవితాన్ని మా ఎదురుగా పెట్టి ఏ విధంగా జీవితం ఉంటుందో, ఏ విధంగా మేము ఎదుర్కొనాలన్న విషయాలు మాకు బోధించారు. Thank you, God. It is not about Joseph or anybody, but it is about you and your purposes in our lives. ప్రభువా, మరి యోసేపు జీవితము గురించి, మరి ఇంకోరి జీవితం గురించి కాదు, కానీ అది మీ యొక్క ఉద్దేశములు, మీ చిత్తముల గురించి అన్న విషయాన్ని మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు. Yes, Lord, we need a big God to face this life. ప్రభువా, మేము ఈ యొక్క జీవితాన్ని ఎదుర్కోవడానికి మాకు పెద్ద దేవుడు కావాలి. And we thank you, God, that you are with us. You are in us and through us. మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. మాలో ఉన్నందుకు మీకు వందనాలు. మాతో కూడా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. We ask you that you will encourage and help everybody to live in the light of your word, knowing that you are watching over us and are with us. ప్రభువా, మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు, మమ్మల్ని మాతో ఉన్నారన్న విషయం ద్వారా మేము ప్రోత్సాహం చెందుకొని ఆ ముందుకు వెళ్ళేలాగా మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Thank you, church. ఆమేన్. God bless you. థ్యాంక్ యూ సంగమా, మీకు దేవుడు దీవించును గాక. That was a wonderful word by Pastor Deva. Thank you so much, Pastor.
చాలా నిజంగా గొప్ప సందేశము మన మధ్యలో పాస్టర్ దేవదత్తం గారి ద్వారా అందించబడడం చాలా సంతోషంగా ఉంది. Thank you for taking such time to prepare yourself to hear from the Lord and bring it to the church. నిజంగా దేవుడి నుంచి విని సంఘానికి చెప్పే విషయంలో మీరు వెచ్చించిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు That was చెల్లిస్తున్నాం. amazing. నిజంగా అది చాలా అద్భుతమైనది. So as we all know that this is the third week of the month, and every third week we as LWC Church and the Zion Fellowship come together to have a combined service, and I believe that you all been enjoying this time together. సో మీ అందరికీ తెలిసిన విధంగానే ప్రతి నెలలో మనకు 3వ ఆదివారం లివింగ్ వర్డ్ కమ్యూనిటీ సంఘం అదేవిధంగా జయాన్ సంఘం కలిసి మనం దేవుని ఆరాధిస్తున్నాం. మీరు ప్రతి ఒక్కరు ఆరాధనను ఆనందిస్తున్నారని మేము నమ్ముతుంటున్నాం. దయచేసి ఆ యొక్క 3వ ఆదివారాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. And I also believe that you all are aware of every service that happens through the week, and you've been getting the updates on your WhatsApp groups. మేము అదే విధంగా నమ్ముతుంటున్నాం. మనకు వారంలో ఉండే ప్రతి సంఘంలో ఉండే క్రమాలు ఆరాధన క్రమం కానీ ఎటువంటి మీటింగ్లు అయినా కానీ మనకున్న వాట్సాప్ గ్రూపులలో అది మనకు ప్రతిరోజు తెలుస్తుంది కనుక దయచేసి అది గమనించగలరని మేము మిమ్మల్ని మనవి చేస్తున్నాం. So thank you so much, church, for joining us this evening. సో మరోసారి మీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ విధంగా సంఘంగా మనం కలిసి దేవుని ఆరాధించడానికి It was really an amazing time నిజంగా ఇది చాలా అద్భుతమైన సమయంగా మేము భావిస్తుంటున్నాం. to spend with our families, మనము కుటుంబంగా సంఘంతో గడపడం, though it is virtually. మన ముఖాముఖి శారీరకంగా కలుసుకోకపోయినా ఈ విధంగా ఆన్లైన్ ద్వారా కలుసుకోవడాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తుంటున్నాం. We do not know when we're going to meet physically again, మనం ఎప్పుడు మనం భౌతికంగా కలుస్తామో తెలియకపోయినప్పటికీ but then continue to pray. దయచేసి మీరు అదే విధంగా మీ ప్రార్థనను కొనసాగించాలని Continue to ఆశపడుతున్నాం. pray as a church for the situations around. మన చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి సంఘంగా మీరు ప్రార్థించగలరని మనవి చేస్తున్నాం. Know that it is required that we as a church need to pray for the situations. దయచేసి గమనించండి, ఉన్న పరిస్థితిని బట్టి సంఘంగా మనం ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది. దయచేసి అది గమనించగలరని మనవి చేస్తున్నాం. Let's not be the people who will sleep and wail away. మనం జస్ట్ పడుకొని మనం మర్చిపోయే వారిగా ఉండగా కాకుండా మనం వాటి గురించి ప్రార్థించే వారిగా ఉందాం. Or be lazy or be unaware of what is happening around. సో మనము సోమరులుగా ఏం జరుగుతుందో తెలియని వారుగా ఉండకుండా దయచేసి మనం వాటి గురించి ప్రార్థిద్దాం. But this is our responsibility. ఇది మన యొక్క బాధ్యత అయి ఉంటుంది. So continue to be strong, continue to walk with the Lord, continue to pray and seek the Lord. ప్రతి విషయంలో దేవునితో నడవడం, ప్రార్థించే విషయంలో మనం నిరంతరము ఈ విషయంలో మనం ఎడతెగక ఉంటూ దేవుని వెతుకుదాం. Thank you so much, church. మీకెందుకనో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. Thank you. థ్యాంక్ యూ.